హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడెన్ కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది వచ్చి జనవరి 1 బ్లాగ్ అనమాట. ఇంకా జనవరి 1 రోజు మేము అలా ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా అలా రెడీ అయిపోయి ఈవినింగ్ టైం అనమాట. ఇంక ఈవినింగ్ టైం అలా మేము పార్క్ అయితే వెళ్తున్నాము. ఇంకా సరే అనేసి మీకు కూడా మా విలేజ్ చూపించినట్లు ఉంటుంది అనేసి ఇంకా అలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసి కొంచెం తీస్తున్నాను. ఏమనుకోవద్దు, ఈసారి ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ రైతు బజార్ ఇంకా అన్ని రకాల అన్నీ దొరుకుతాయి అన్నమాట మా దగ్గర అయితే. ఇంకా అంతా నేను వీడియో అయితే తీస్తూ వచ్చేసాను. ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ చేసేసాను. ఇంటి దగ్గర నుంచి పార్క్ వచ్చేసి పార్క్ దగ్గర ఏమేమి చేసామనేది కూడా చూపిద్దాం అనేసి అయితే ఇంకా నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తూ అయితే వచ్చేసాను. ఇంకా మాకన్నా ముందు అయితే మమ్మీ డాడీ ఇంకా హనీ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమేమో కొంచెం బ్యాక్ ఆగిపోయామన్నమాట. ఇంకా చిన్నగా మేము స్లోగా అయితే వస్తున్నాము. ఎందుకంటే కొంచెం చల్లగాలి వస్తుంది, డాడీకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అలా అనేసి మేమైతే స్లోగా వస్తున్నాము. ఇంకా మమ్మీ డాడీ ఫస్ట్ అని వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మేము కూడా అయితే వచ్చేసాము. ఇంకా మా దగ్గర ఉన్నదైతే ఇదేనండి. అంత పెద్ద పార్క్ ఏం కాదు, కొంచెం మీడియం సైజులో అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఇంకా డాడీ ఇంకా మా ఆయన ఇద్దరు పార్కింగ్ అయితే చేసేసారు బండ్లు. ఇంకా మేమైతే ఇంకా వాళ్ళ టికెట్ తీసుకుంటున్నారు. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలు ఏంటోనండి వచ్చిన దగ్గర నుంచి పొద్దాక పార్క్ వెళ్దాం అంటున్నారు. ఇంకా సరే పార్క్ అయితే తీసుకొద్దాం అనేసి ఇంకా నేను మమ్మీ డాడీ ఇంకా హనీ పిల్లలు అందరం కలిసి అయితే వచ్చాము. ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయండి. ఇంక ఈ ర్యాబిట్స్కి క్యాబేజీ అవి ఇవి అయితే వేసారు దుంపలు. ఇంకా సరే చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వచ్చాం కదా ఇలా పార్క్కి, సరే వీడియో మీకు షేర్ చేద్దామని అయితే ఇంక ఇక్కడ ర్యాబిట్స్ ఇవి ఉన్నవి నేను మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి అందరం అయితే ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు అయితేనండి ఇక్కడ చాలా ఉండేవి అన్నమాట, జింకలు దుప్పులు ఇంకా అలాంటివన్నీ కూడా చిన్న పార్క్లో ఉండేవి. ఇంకా అవి వచ్చి మన మధ్యలోనే ఆడుతూ ఉంటే వాటికి మనం కొంచెం ఫుడ్ లాగా పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ నుంచి నేను మమ్మీ కూడా కొంచెం అలా వీడియో ఫొటోస్ తీసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా హనీ డాడీ అయితే ముందు నడుస్తున్నారు. ఇంకా డాడీని నేను హనీ అలా సెల్ఫీస్ తీసుకుంటూ ఇంకొంచెం వీడియో రన్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా సరే మీకు చూపించాలి కదా ఎలా ఉంది అంటే మేము ఏం చేస్తున్నాం అనేది కూడా చూపించాలనేసి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ తాన్సీతో కూడా అలా ఫొటోస్ తీసుకుంటూ కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా తాన్సీ డానీ ఇంకా హనీ వీళ్ళు ముగ్గురు అల్లరైతే బాగా ఎక్కువైపోయింది. పార్క్లోకి వచ్చేసరికి సంతోషంతో వాళ్ళు మంచిగా ఆడుకోవాలి కదండి, పిల్లలు అన్నాక ఆడుతూ ఉండాలి కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకా అంతా వస్తూ ఉన్నారు. అందులో ఈరోజు జనవరి 1 కదా, ఇంకా అందరూ వస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, ఇది లోపల వైపు అనమాట. ఇంకా లోపల వైపు ఎక్కువ దూరం నడవలేక పేచికలు పెడుతూ ఉన్నారు. ఇంకా డానీ అయితే వీడియో షూట్ చేస్తున్నారు కదా, ఇంకా షో చేస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం వీడియో కోసం అయితే వాడు చాలా ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా సరే అనేసి మేము కూడా ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ నేను డాడీ మమ్మీ తాన్సీ హనీ డానీ మేమైతే వెనక నడుస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే ఆగకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడనమాట. ఫొటోస్ తీసుకుందాము ఉండు అన్నాక రాకుండా ఫాస్ట్గా అయితే నడుస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ చీకటైపోతుంది, పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది, పార్కు కదా చల్లగా ఉంటుందని అయితే ఆయన బాధ అనమాట. సరే అనేసి ఇంకా మేము కూడా ఫాస్ట్గా నడుస్తూ అయితే ఉన్నామన్నమాట. ఇంకా సరే వాళ్ళు నడుస్తున్నారు కదా, నేను కూడా వీడియో షూట్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ఇంకా మీతో మాట్లాడదాం అనుకున్నాను కానండి, ఇక్కడ ఏమైందంటే పక్క నుంచి పాటలు ఇవి సాంగ్స్ పెట్టారు, కాపీరైట్స్ పడతాయేమో అనేసి ఇంకా నేనేం మాట్లాడకుండా నార్మల్గా అయితే వీడియో తీశాను. ఇంకా మీతో పాటు మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అని అయితే అనుకున్నాను. ఇంక ఈలోపు మమ్మీ వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ప్రతిదీ అలా మీకు చూయించుకుంటూ వద్దాము అని అయితే అనుకున్నాం. అయితే ఇక్కడ కొత్తగా క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇంతకుముందు అయితే ఇక్కడ క్యాంటీన్ లేదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు పిక్నిక్ లాగా స్కూల్ పిల్లలు కానీ ఇలా
కొన్ని ఫంక్షన్స్ కానీ ఇక్కడ చేస్తున్నారంట. అందుకోసం అయితే ఇక్కడ పార్క్లో క్యాంటీన్ అయితే ఒకటి పెట్టేశారు. ఇప్పుడంటే మనం వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఇక్కడ లోపల మనం క్యాంటీన్లో కొనుక్కోవచ్చు. ఇంతకుముందు అయితే ఈ అవైలబిలిటీ అయితే ఏం లేదనమాట. ఇప్పుడైతే కొత్తగా పెట్టేశారు. ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు పిల్లలతో వచ్చిన. ఇంక ఇక్కడైతే పెద్దగా అంటే పెద్ద పెద్దవి అయితే ఏమీ ఉండవండి. ఇక్కడ జింకలు, దుప్పలు, కుందేళ్ళు, ఇంకా బాతులు ఇలా కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి. కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇలా చాలా బాగుంటుంది. ఇంకా అలా అనేసి మేమైతే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా నడుస్తున్నారు. చాలా లోపలికైతే నడవాలండి. కనీసం ఒక హాఫ్ కిలోమీటర్కైనా నడవాలన్నమాట లోపల. చాలా దూరంగా అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మేము మొత్తం అయితే అంత ఛాన్స్ అయితే ఏం లేదు. ఎందుకంటే మనం వచ్చింది ఈవినింగ్ టైం అనమాట. మనం పార్క్ చూడాలి, మొత్తం తిరగాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైం అయితే రావాలన్నమాట. మార్నింగ్ టైం వస్తే ఎంచక్కా మనం ఒక 2-3 అవర్స్ అలా స్పెండ్ చేయొచ్చు. బాగుంటుంది. మంచి చల్లటి వాతావరణం అనమాట. ఎక్కడికక్కడికి మంచిగా బెంచెస్ వేసేసారు. ఎంచక్కా చూడొచ్చు. ఇంకా ఈ టైంలో అయితే అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయే టైంలో అయితే మనం వస్తున్నాము. ఇంకా ఈ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండదు. ఎందుకంటే చీకటి అయిపోతుంది. ఎటు నుంచి ఏ పురుగు పుట్ట వస్తుందో కూడా మనకు తెలియదన్నమాట. అందుకోసం అనేసి మేము ఇంకొంచెం ఎర్లీగా వద్దాము అనుకున్నాం, కానీ ఎందుకో కుదరలేదు. ఇంకా సరే అనేసి ఇంకా అలా వస్తూ ఉన్నాము. ఇంకా మా ఆయన అయితే ఫాస్ట్గా నడుస్తున్నారు, చూసారు కదండి. ఇంకా తాన్సీ కూడా వాళ్ళ డాడీతో పాటు నడుస్తూ ఉందనమాట. ఇంకా వాళ్ళ డాడీని పట్టేసుకొని ఇంకా హనీని ఇంకా మా ఆయన ముందు నడుస్తున్నారు. మా డాడీ అయితే హనీని ఎత్తేసుకొని ఉన్నారనమాట. అయితే ఇక్కడ హనీకి తాన్సీకి కూడా నేను సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. వదిన మరదలు ఇద్దరు కూడా సేమ్ వేసుకుంటారు అనేసి. ఇంకా ఇక్కడ చూస్తారు కదండి, ఇది రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ అన్ని ఫోటోషూట్స్ బాగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా సరే అనేసి ఇంకా మమ్మీ మేమంతా కూడా ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకు తర్వాత చేసుకుందాము అనుకున్నాము. ఇంక ఇక్కడ పిల్లలంతా చూడండి భలే ముచ్చటగా ఉందన్నమాట. ఇంకలా ఉరుకుతూ చాలా బాగున్నారు. అయినా మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట పిల్లల్ని చూస్తున్నప్పుడు. ఇంకా అలాగే మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, చాలా దూరం నడవాలి. ఎక్కడికి వీళ్ళు నడిచి నడిచి అలసిపోయిన వాళ్ళు అయితే అలా కూర్చుంటూ ఉన్నారనమాట. ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైం మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ అలా వస్తే చాలా బాగుంటుంది. వెయిట్లెస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇక్కడికి వచ్చేసి పార్కులో ఎక్సర్సైజ్ చేయటం కంటే కూడా ఇలా 1-2 రౌండ్స్ అలా మనం తిరిగొచ్చిన, పార్క్ చుట్టూ తిరిగొచ్చిన మనలో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, మొత్తం అయితే కరిగిపోతుంది. అంత లాంగ్ ఉంటుందన్నమాట. మంచిగా ఎంచక్కా చేయొచ్చు. ఇక్కడైతే జింకది కొంచెం స్టాచ్యూలా పెట్టారనమాట. ఇంకా స్టాచ్యూ మీద కూర్చొని పిల్లలు ఫొటోస్ దిగటం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకు కూడా పార్క్ చాలా ఇష్టం. ఇంకా సరే అనేసి ఇంక వీళ్ళనైతే తీసుకొని ఇంకా అలా వచ్చేసాము. ఇంక ఇక్కడ అస్సలు ఖాళీ లేదండి పిల్లల్ని ఆడించడానికి. అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ ఉయ్యాలలో చూస్తే ఉయ్యాలలు, బ్యాలెన్సింగ్ది, ఇంకా మనకి రౌండ్గా తిరిగేవి ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. సరే అనేసి ఇంకా మేము ఇక్కడ నుంచి ఇక్కడ కొలంలా ఉంటుందన్నమాట. దానిలో ఒక 4-5 బాతులు ఉన్నాయి. ఇంతకుముందు చాలా అంటే చాలా గుంపులుగా ఉండేవన్నమాట. మరి అవన్నీ ఏమైపోయాయో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా సరే కదా అనేసి ఇంకా నేను సరే వీటిని షూట్ చేద్దాం అనేసి ఇంకా వీటిని చూద్దామనేసి వీటి దగ్గరికి వెళ్ళాను. ఇంక ఈలోపు ఇవి మేము ఏమైనా అంటే ఫుడ్ పెడతాం అనేసుకొని ఇవి వాటర్లోంచి బయటకైతే వచ్చాయి. ఇంకా నేను, మా ఆయన, ఇంకా హనీ, తాన్సీ, ఇంకా డానీ, ఇంకొక పక్క పిల్లలు అనమాట. వీళ్ళంతా వచ్చారు. ఇక అందరు ఇక్కడ నుంచొని చూస్తున్నారు. ఇవన్నీ వాటర్ ఉంటాయన్నమాట. ఇంకెందుకో ఈసారి వాటర్ కూడా చాలా తగ్గిపోయాయి. ఇంకా మమ్మీ, డాడీ, హనీ అయితే అక్కడ నుంచున్నారు. హనీ ఏడుస్తుందని అయితే హనీని ఇంకా డాడీ వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంక ఇచ్చేసాక ఇంకా వాళ్ళు పైన నుంచున్నారు. వీళ్ళేమో కిందుండి వాటిని చూస్తున్నారు. సరే అనేసి ఇంకా నేనైతే దీని వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా చాలా అయితే బాగుంటుందండి. ఇంకా ఇలా మధ్య మధ్యలో ఇలా వస్తూ ఉంటే ఇలా అవుట్ సైడ్ చాలా బాగుంటుంది.
ఇంకా నేను తాన్సి కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మమ్మీ నన్ను కూడా తీయి అంటుందనమాట. ఇంక తీస్తున్నాను. ఇంకా వీడైతే అల్లరైతే చాలా ఘోరంగా చేస్తున్నాడు. ఏమనాలో కూడా ఒక్కోసారి అర్థం కావట్లేదనమాట. వాడి వేషాలు అలా ఉన్నాయి. ఇంకిక్కడ మంచిగా ఆడుకోవటం అయితే స్టార్ట్ చేశాడు. ఇంక సరే, సరే చూసేసాం కదా! వెళ్ళిపోదాం అనేసి ఇంక మేమైతే ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే మమ్మీకి తెలిసిన వాళ్ళనమాట. ఇంకా వాళ్ళు కనపడ్డారు. ఇంకా వాళ్ళు కనపడేసరికి వాళ్ళతో అయితే మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా అలా మాట్లాడేసుకొని వెళ్దాము అనుకునే లోపు డాడీ దగ్గర నుంచి దిగిపోయి హనీ అయితే మళ్ళీ ఆ వంతెన మీదకైతే వెళ్ళిపోయింది. ఏంటి అంటే అక్కడ డక్స్ ఉన్నాయి కదా! నేనయి చూస్తాను రాను అనేసి ఇంక అక్కడికైతే వెళ్ళిపోతూ ఉందనమాట. మేమేమో ముందుకు వెళ్తూ ఉన్నాము. అస్సలు మాటైతే లెక్క చేయదండి హనీ. తనేమడిగితే ఇంక అది ఇవ్వాల్సిందే అనమాట. ఎలా అంటే తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లయితే మా హనీ బిహేవియర్ ఉంటుంది. ఇంకిక్కడ ఈ కొలను ఇవన్నీ నేను చూపిస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపైతే తనైతే ఇంక దబా దబా ఇంకైతే వెళ్ళిపోయిందనమాట. నేను ఎంతసేపు అడిగినా రమ్మనంటే రావడం లేదు. ఇంకిక్కడ నేను ఇవన్నీ చూస్తూ ఇంక మళ్ళీ హనీని తీసుకొద్దామనైతే నేనైతే వెళ్ళిపోయాననమాట. ఇంకా వీళ్ళ అల్లరైతే ఇలా ఉందనమాట. అస్సలు భరించలేకపోతున్నామనమాట. ఇంకా హనీ అయితే ఇంకా బాగా అలుగుతూ ఉంది. ఇంకా హనీని బుజ్జగించడం సరిపోతుంది. రా అంటే రాను అంటుందనమాట ఇక్కడ. ఇంకా హనీని బతిమలాడి, బతిమలాడి ఇంకా రాను అనేసరికి సరే వదిలేసి వెళ్ళిపోదాం అని అయితే అనేసరికి ఇంకా తనే వచ్చేస్తూ ఉంది. ఇంక ఇక్కడైతే బటర్‌ఫ్లై ఉంది కదా! ఇంక ఇక్కడ ఫొటోస్ దిగుదామని అయితే మేము నుంచున్నాము. ఇంకీలోపు హనీ చూసారా డాడీని అయితే అస్సలు వదిలిపెట్టదనమాట. ఇంకెక్కడున్నా గానీ ఖచ్చితంగా డాడీ ఉన్న దగ్గర తనైతే ఉంటుంది. ఇంకా డాడీతో ఫొటోస్ తీస్తుంటే తీయనివ్వట్లేదు. ఇంకా సరే అనేసి ఇంకిక్కడ మమ్మీ ఇంకా తాన్సీ అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నాము. ఇంకా కింద చిన్నిగాడేమో తెచ్చిన బిస్కెట్స్ అన్నీ తింటూ ఉన్నాడనమాట. ఇంకా బిస్కెట్స్ ఆపరా అన్నా ఆపట్లేదు తినడం. మనం ఫొటోస్ దిగుతున్నాం కదా! ఇంకా ఫొటోస్ అయిపోయి తిందువులే అని అన్నాం కానీ ఇంకా వాడైతే వినిపించుకోకుండా ఇంకా వాడు ఆట వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇంకా సరే అనేసి నాకు ఇచ్చాడు తినకపోతే మళ్ళీ ఏడుస్తాడు కదా అనేసి ఇంకా నేను కూడా తింటూ అయితే వీడియోస్కి అలా షూట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అలాగే ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నాము. ఇంకా వీళ్ళు చూడండి ఎంత అల్లరంటే ఇంకా తాన్సీని ఫొటోస్ దిగుదాము అన్న దగ్గర నుంచి అస్సలు మంచిగానైతే ఉండట్లేదనమాట. బాగా అల్లరి చేస్తుంది తాన్సీ. ఇంకా పెద్ద పిల్ల అవుతుంది కదండీ అల్లరైతే అసలు మానడం లేదు. ఇక్కడ డానీని కూడా కూర్చోపెట్టేసుకున్నాను. ఇంకా బిస్కెట్స్ తింటూ ఉన్నాం ఇద్దరం. ఇంకా మేమిద్దరం కలిసి ఫొటోస్ దిగుదామనేసి అయితే ఇంకా మేమిద్దరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఇంకా వీళ్ళకు ఎటు వెళ్ళినా కానీ కొంచెం మేత అయితే ఉండాలి. ఇంకా మేత అయితే పట్టుకొని వెళ్ళాం కదా! ఇంకా మేస్తూనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇంకా తెలిసిన వాళ్ళు అలా పక్కన వచ్చిన వాళ్ళంతా మందలిస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎప్పుడొచ్చారు ఏంటి అనేసి. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా ఇలా ఫొటోస్ తీస్తున్నాము. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంక ఇలా ఫొటోస్ దిగాక ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళ నాన్నేమో వాళ్ళని ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంక ఇక్కడ నేను మమ్మీ అయితే మేము ఫొటోస్ తీసుకుంటున్నాము. వాళ్ళ నాన్న అయితే వాళ్ళిద్దరిని బతిమలాడుతున్నాడనమాట. మంచిగా కూర్చోండి నాన్న మంచిగా ఫొటోస్ తీస్తాను అంటే వాళ్ళ డాడీని ఇంకొంచెం ఏడిపిస్తూ ఉన్నారు. మంచిగా కూర్చోండి అంటే అటు ఇటు కదులుతూ ఇంకొంచెం ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ హనీ అయితే ఇంకా సపరేట్‌గా వచ్చేసి డాడీతో ఆడుకుంటూ ఉంది. కొంచెం జనంలో కలవాలి అంటే మాత్రం హనీ తొందరగా కలవలేదు. ఆడుతూ ఉంటుంది. ఇంకా దానికేంటంటే కొంచెం ఫ్రీగా ఉండాలి. ఎవ్వరు ఉండొద్దు. ఫ్రీడమ్ ఎక్కువ ఉండాలనమాట. ఇంకా అలా తను ఆడుతుంది. ఇంకా వీళ్ళనైతే కూర్చోబెట్టాను. ఇంకా మమ్మీ, డాడీని కలిపేసి ఇంకిక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాననమాట. ఇంకా మేము ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా తాన్సీ అయితే ఉరికి వచ్చేసి ఇంకా మా డాడీ దగ్గర అయితే కూర్చుంది. ఇంకా హనీ కూడా వచ్చేసిందనమాట. వీళ్ళకి పోటీ బాగా ఎక్కువండి. పిల్లలే కానీ వామ్మో ఎంత పోటీ పడతారంటే అస్సలు చెప్పతరం కాదనమాట. ఎందుకు ఇంత పోటీ పడతారో అర్థం కాదు. బహుశా మనం కూడా అలాగే చేసామో లేదో కూడా నాకైతే తెలీదు కానీ అమ్మో మా ఇంట్లో అయితే వీళ్ళు ముగ్గురు అయిపోయారు. చుక్కలంటే ఎలా ఉంటాయో చూపిస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ వీళ్ళనైతే ఫోటో తీస్తూ అయితే ఇంకా మా ఆయన నేను ఉన్నామంట. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఆయనేమో ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. నేను మధ్య మధ్యలో అలా ఫొటోస్ మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ డానీ అను హనీ అయితే చూడాలి ఇంకెంత అల్లరంటే వాళ్ళ అల్లరి చెప్పతరం కాదు. వీళ్ళిద్దరికైతే సేమ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇద్దరు భలే ఉన్నారు కదండి.
అక్క చెల్లెలు కమల పిల్లలు ఉన్నట్లు చాలా అందంగా భలే ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళకి పోజెస్ ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా వీళ్ళైతే ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళ అల్లరి ఇంకా చెప్పతరం కావడం లేదనమాట. మనం ఒకటి చెప్తే కావాలి అంటే వాళ్ళకి తెలిసి కూడా మనల్ని ఏడిపించడం కోసం ఇంకొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ హనీ చూడండి ఎంత చేతులు కట్టుకోవడం అలా ఇలా పోజెస్ ఎలా ఇస్తుందో. ఇక్కడ డానీ కూడా అలాగే, కాకపోతే డానీ ఫొటోస్ అయితే ఏం దిగలేదనమాట. ఇంకా హనీని తాన్సీని అయితే మంచిగా ఫొటోస్ తీసాము. ఇక్కడ మా రెండు చెల్ల సీతల ఎంత ముద్దుగానేదో అయితే దిగుతూ ఉందన్నమాట. ఇక్కడ అలాగే మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మాకు లొకేషన్ అంత బాగా పడలేదు, కానీ తాన్సీ వాళ్ళకి తీసినప్పుడు లొకేషన్ చాలా బాగా పడింది. ఇక్కడ నా బంగారు తల్లి చూడండి ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నవ్వుతూ మంచిగా అమ్మో వీళ్ళ స్టైల్స్ అయితే తట్టుకోలేకపోయామన్నమాట. అంటే మనకు ఆ ఏజ్లో ఏం తెలిసి ఉండదు, వీళ్ళైతే ఇచ్చే పోజెస్కి అసలు మాకైతే స్టన్ అయిపోతున్నాం అనమాట మేమైతే. అంటే ఆ ఏజ్లో మనకు అంటే ఎవరు ఎలా చెప్తే మనం అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తే అది మనం చేయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ హనీని తాన్సీని డానీని ఇలా తీస్తున్నాము. ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాక తాన్సీ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా తనైతే అంటే స్టిల్స్ తను చెప్తూ ఉంటే వాళ్ళ డాడీ తీస్తున్నాడు అనమాట. తనకి మనం చెప్పేంత ఇది లేదనమాట, స్టిల్స్ అన్ని తనే ఇస్తూ ఉంది. ఇంకెలా చూడండి ఎంత బాగా ఇస్తూ ఉందన్నమో. ఇంకా వాళ్ళ డాడీ కూడా అలాగే తీస్తూ ఉన్నాడు. ఇంకా సరే అనేసి ఇంకా నేనైతే హనీని ముద్దాడుతున్నాను అనమాట. ఇంకా హనీ వచ్చేసి ఇంకా అలా కూర్చొని ఫొటోస్ తీయంటే మాత్రం తీయటం లేదు, తీసుకోవడం దిగడం లేదనమాట. ఇంకా సరే అనేసి తనకు బిస్కెట్ ప్యాకెట్ అయితే చేతిలో ఇచ్చాను. ఇంకా తనైతే మంచిగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నదనమాట. ఇంకా తను కూడా కొద్దిసేపు అయ్యాక తీసేద్దాము అనేసి ముందైతే తాన్సీని అయితే మేము ముందుగా ఫోటోషూట్లో మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. డానీ అయితే అల్లరి బాగా చేస్తున్నాడు, అసలు ఒక్క ఫోటో తీయటానికి కూడా వాడు మాకు కొంచెం కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ తాన్సీ అయిపోయగానే హనీకి అయితే ఫొటోస్ తీయటం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా హనీ ఫొటోస్ కూడా తీస్తున్నాం. ఇంకా హనీ కూడా చాలా స్టిల్స్ ఇస్తుంది అనమాట, మనం చెప్పే వరకు ఉండదు. అయితే వీడొచ్చేసి ఇది నా స్పెట్స్ నాకు ఇచ్చేసాయి అని అయితే డానీ అంటున్నాడు అనమాట. లేదు బావ నేను ఫొటోస్ దిగిస్తాను అని అయితే హనీ అంటుంది. ఇంకా వాడేమో రాళ్ళు తీసేసుకొని అక్కడ ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఇంకా వాటిలో వేస్తూ ఉన్నాడు అనమాట. అమ్మో కానీ పిల్లల్ని మనం ఆపడం అనేది చాలా కష్టం అండి. అందులో మా ముగ్గురు పిల్లల్ని సాధడం అయితే ఇంకా మామూలు కాదనమాట, అదొక పెద్ద టాస్క్. ఇక్కడ వీళ్ళైతే ఇలా అయితే రెడీ అయిపోయి మంచిగా ఎంచక్కా ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇవి మా రెండు బుట్ట బొమ్మలు ఎంత బాగున్నాయో మీరు చూసేయండి, చాలా బాగున్నారు కదా పిల్లలైతే. అయితే ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్, తర్వాత వ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా నా ఛానల్ చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇలా అయితే వీళ్ళని ఫొటోస్ తీస్తూ ఉన్నాం, కానీ అసలు డానీ అయితే మమ్మల్ని లెక్క చేయట్లేదు అనమాట. వాడిని ఎంత మంచిగా రెడీ చేసినా, ఎంత మంచి ఫొటోస్ తీయాలని చూసినా వాడికి ఆట తప్ప ఇంకొక ఆలోచన అదేమైతే ఉండదు. వాడికి నచ్చింది వాడు చేసుకుంటూ వెళ్తాడు. మనం ఎంత కుదురుగా ఉంచాలి అన్న వాడైతే ఉండడు. వాడికి ఏది ఇష్టమో అదైతే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు. మనం వద్దన్నా సరే ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ మమ్మీ డాడీ హనీ వీళ్ళు ముగ్గురు అయితే దిగేశారు కదా. ఇక్కడేమో మమ్మీ హనీ తాన్సీ డానీ వీళ్ళైతే దిగుతూ ఉన్నారనమాట ఫొటోస్. వీళ్ళైతే ఇంకా డాడీ ఒక పక్క మమ్మీ ఒక పక్క తమ్ముడు అదే బావ ఒక పక్క తమ్ముడు ఒక పక్క ఇట్లా అందరం కలిసి తీస్తూ ఉన్నామన్నమాట. ఇవి అంటే మనకి లైఫ్లో పొద్దాక ఇలాంటి మూమెంట్స్ రావు కదా, వచ్చినప్పుడే దాన్ని మనం షూట్ చేసుకోవాలన్నమాట. అలా అనేసి ఇంకా పిల్లల్ని వీళ్ళనైతే తీసాక ఇంకా డాడీ మమ్మల్ని కూడా కూర్చోబెట్టే మేము అలా కూర్చొని ఉన్నాము. ఇంకా మమ్మల్ని కూడా కూర్చోబెట్టాం కదా అనేసి ఇంకా డాడీ మమ్మల్ని కూడా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు అనమాట. నిన్న సరే డాడీ ఫొటోస్ తీస్తూ వీడియో కూడా తీయి నేను పెట్టేసుకుంటాను ఛానల్లో అంటే సరే అని ఇంకా తీస్తున్నాడు. ఇదైతే మా ఫ్యామిలీ అనమాట. ఇంకా డాడీ తమ్ముడు ఒక్కళ్ళే మిస్ అయిపోయారు. వీళ్ళు వస్తే వీళ్ళు కూడా ఇది ఒక నా ఫ్యామిలీ. తాన్సీ ఫొటోస్ దిగమంటే మాత్రం దిగటానికి ఇష్టపడట్లేదండి, బాగా అల్లరి చేస్తుంది. ఇంకా తాన్సీ మీద అయితే కోపం చేసుకున్నాను.
ఇంక ఇక్కడ చూసేయండి మంచి మంచి పోజెస్ ఇస్తారు. అవి అంటే వాళ్ళని సింగిల్గా తీసేటప్పుడు ఇస్తే చాలా మంచి పిక్స్ వస్తాయి నాన్న అంటే కూడా లెక్క చేయకుండా ఇంక ఇలా అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ మేమిద్దరం అయితే మా ఇద్దరిని ఇంకా మా డాడీ అయితే వీడియో తీస్తూ మంచిగా పిక్స్ అయితే చాలా తీసాడు. బోల్డ్ పిక్స్ అయితే మేము దిగామన్నమాట. ఈ న్యూ ఇయర్ చాలా బాగా గుర్తుండిపోయేలాగా చాలా మంచి ఫొటోస్ అయితే దిగాం. బాగా హ్యాపీగా అయితే మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. ఇదైతే మా న్యూ ఇయర్ వ్లాగ్ అండి. నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే తాబేలు ఎక్కించాము. ఇక్కడ మమ్మీ ఫొటోస్ తీయడానికి వస్తే తాబేలు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక్కడ తాన్సి ఇస్తుందన్నమాట. చూడండి ఆ ఎక్స్ప్రెషన్ ఎంత క్యూట్ ఇస్తుందో. ఇలా మంచిగా ఫొటోస్ తీద్దాము అంటే మాత్రం వినకుండా ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చేసి మంచిగా కామెడీ చేస్తుందన్నమాట. ఇక్కడ నవ్వుకుంటూ కామెడీ చేస్తూ అల్లరి చేస్తూ అయితే ఉంది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇంకా వస్తూ రిటర్న్లో ఇంకా తనైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లో ఫ్రైడ్ రైస్ తీసేసుకొని ఇంటికైతే వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.